ఓం నమ శివాయ. శివయ్య భక్తులందరికీ నమస్కారం అండి. ఆ శివుని యొక్క కరుణా కటాక్షాలు మనపైన, మన కుటుంబం పైన ఎల్లవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్యని వేడుకుంటూ ఈరోజు శివయ్య యొక్క సందేశం గురించి తెలుసుకుందామండి. ఈరోజు వీడియోలో శివయ్య యొక్క సందేశం ఏంటంటే, ఓ నా ప్రియమైన భక్త, ఈ ఆగస్టు 14వ తేదీన అనగా శుక్రవారం రోజున మొదటి శ్రావణ మాసము నీ జీవితంలో వచ్చేటువంటి మార్పుని నువ్వు తప్పకుండా గమనిస్తావు. రేపటి రోజున నీ మదిలో మొదలైనటువంటి ప్రశ్నకు సమాధానము ఇవ్వబోతున్నాను. కాబట్టి మనస్ఫూర్తిగా నా మాటపై విశ్వాసం ఉంచి నేను చెప్పే మాటని ఆలకించమ్మా అని అంటున్నారండి శివయ్య. మరి ఈ సందేశం వంటి పరమార్థం ఏంటో తండ్రి మనకి ఈ సందేశం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో తప్పకుండా తెలుసుకొని ప్రయత్నిద్దాం. నీ మనసులో మొదలైన ప్రశ్నకి ఇప్పుడే ఈ క్షణమే నేను ఒక మంచి సమాధానం అయితే ఇవ్వబోతున్నాను. రేపటి రోజున నీకు తప్పకుండా నీ జీవితం పట్ల ఒక మార్పు అనేది కనిపిస్తుంది. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో దానికి తగిన సమాధానం కూడా నీకు అందుతుంది. అంతేకాదు, నీ మనసులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటనేది పూర్తిగా నాకు తెలుసు. నువ్వు ఏ సమస్య గురించి అయితే ఆలోచిస్తున్నావో నువ్వు నాకు చెప్పకపోయినా కూడా నేను నిన్ను అర్థం చేసేటువంటి సామర్థ్యం నాకుంది. అలాగే నీకు ఎలాంటి పరిష్కార మార్గాల్ని ఈరోజు నేను ఇవ్వాలనుకుంటున్నానో తప్పకుండా చేసినటువంటి ప్రయత్నం చేయి. నువ్వు నాతో మాట్లాడని చెప్పి ఎప్పటి నుండో అనుకుంటున్నావు. నీ మనసులో ఎన్నో సందేహాలు ఉన్నాయని నాకు తెలుసు. అయితే నీవు ఏదో తెలియనటువంటి విషయం గురించి అయితే బాధపడిన అవసరం లేదు. అన్నీ తెలిసి అందరినీ పోగొట్టుకొని సర్వం కూడా పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు నీకు ఒక అవగాహన వచ్చింది. అంటే నీవు దేని గురించి అయితే బాధపడుతున్నావో దానికి సంబంధించిన మాటలే ఈరోజు నీతో మాట్లాడుకుంటున్నాను. నువ్వు పోగొట్టుకున్నటువంటి వస్తువు కావచ్చు, బంధం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదంటే డబ్బైనా కావచ్చు, ఇలా నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి విషయం గురించి కావచ్చు, భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి కూడా కావచ్చు. ఇలా నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, నీ మదిలో ఏదైతే ప్రశ్నలు మొదలవుతున్నాయో దానికి తప్పకుండా సమాధానం అందిస్తాను. అయితే నువ్వు కోరిన దానికి 10 ఎక్కువగా నీ చేతికి ఇస్తాను. నా మాటపై నీకు విశ్వాసం ఉంది కదా? కాబట్టి నా మాటలో ఉన్న ఆంతర్యాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకో. నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే రేపటి రోజు నీకు నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చేలాగా చేయబోతున్నాను. తద్వారా నీ పెదవులపై చిరునవ్వు తప్పకుండా వికసిస్తుంది అని శివయ్య ఈరోజు చక్కటి సందేశాన్ని భక్తుల కోసం పంపాలనుకుంటున్నారండి. తండ్రి పంపిన సందేశంలో పరమార్థం ఏందో ఆ తండ్రి ఈరోజు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలు విని తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా మీలో మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్యలు ఉంటాయండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చెప్తారండి. మన గురువు పేరు వచ్చి తులసి దుర్గమ్మ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9133488613. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక శివయ్య యొక్క సందేశాన్ని కంటిన్యూ చేద్దామండి. ఇంకా శివయ్య ఈరోజు ఈ విధంగా చెప్తున్నారు. భక్త, నువ్వు దేని గురించి అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నావో, ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతో నువ్వు చాలా ఇరకాటంలో పడుతూ ఉన్నావు. ఆ ఇబ్బందులకి, సమస్యలకి పరిష్కారం అయితే ఈ శివయ్య నీకు ఇవ్వబోతున్నాడు. నేను కాపాడలేని చెప్పి అపోహపడుతూ ఉన్నావు. కానీ నువ్వు కోల్పోయిన జీవితాన్ని తిరిగి మరలా నీ కళ్ళ ముందే ఉంచబోతున్నాడు ఈ శివయ్య. అయితే జాగ్రత్తగా నేను చెప్పే మాటల్ని కాసేపు ఆలకిస్తే నీకు పూర్తి విషయం కూడా అర్థమవుతుంది. నువ్వు కోరుకుంటున్నటువంటి అందమైనటువంటి జీవితంతో పాటుగా కేవలం నీ కోసం కావాల్సినటువంటి, అంటే నీకు ఏదైతే నువ్వు అడిగావో, శివయ్య నాకు ఇది కావాలి అని, అది ఉంటే నేను సంతోషంగా ఉంటా అని చెప్పి నువ్వు నన్ను స్వయంగా ఏదైతే అడిగావో అదే నీకు నేను ఈరోజు అప్పగిస్తాను. నన్ను నమ్ము. ఎందుకంటే ఒక తండ్రిగా నేను నీకు ఇవ్వడము నా బాధ్యత. కాబట్టి నువ్వు తీసుకోవటము నీ బాధ్యత. చూడు, నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు? నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇక ఎవరు అర్థం చేసుకుంటారు? నా భక్తులు నన్ను అర్థం చేసుకోవాలి. అదే నా తపన.
నీ మనసుని నువ్వు ముందు అదుపులో ఉంచుకో. నీ మనసులో నువ్వు ఆలకించబోతున్నావు, మనసుని అర్థం చేసుకోలేకపోతున్నావు. సమయం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. గడుస్తున్న కొద్దీ నీ మనసులో విపరీతమైనటువంటి ఆందోళన పెరుగుతుంది. అయితే ఒక్కటైతే గుర్తుపెట్టుకో, కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. కాలం ఎంత ముందుకు కదులుతూ ఉన్నప్పటికి కూడా నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, అలాగే ఎంత దూరం ప్రయాణిస్తున్నప్పుడు కూడా నిన్ను నువ్వు జాగ్రత్తగా ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అనే విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు తోడుగా నేను అణువణువున నిన్ను రక్షిస్తూనే ఉన్నాను తెలుసుకోవాలి. అంతేకాదు, సమయానికి నువ్వు తప్పకుండా లోబడి ఉండాలి. నీపై పెట్టుకున్నటువంటి ఆశల్ని ఎప్పుడు కూడా నమ్మకాలని ఒమ్ము చేసుకోకుండా, కుటుంబ సభ్యుల యొక్క నమ్మకాలని ఒమ్ము చేయకుండా ధైర్యంగా ఉండాలి. నేను నీ తండ్రిని, నీ తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ భయపెడతావా? భయపడతానా? బాధపడతానా? మరి నువ్వు నిశ్చితంగా ఉండడానికి ఏమిటంట? ఎప్పుడైనా సరే బాధ ప్రశాంతంగా అలా కూర్చొని చూస్తూ ఉండు. జరుగుతున్నటువంటి వింత నాటకాలన్నీ కూడా చూస్తూ ఉండు. నీ పాత్రను నువ్వు పోషిస్తూ ఉండు. అలాగే నీకు ఏ విషయం పట్ల అవగాహన కావాలో, లేకపోయినా ఈ విషయం నాకు అర్థం కాలేదు శివయ్య అని, ఈ పని నాకు గందరగోళంగా ఉంది అని అడుగు. ఈ సమస్యలో నేను చిక్కుకుపోతున్నాను, నన్ను ఎలాగైనా పైకి తీసుకురానేటువంటి మాటలు నాకు చెప్పుకో చాలు. మిగతాదంతా నేనే చూసుకుంటాను. నీ మనసులో ఒకటి గట్టిగా అనుకో, మనస్ఫూర్తిగా ఏ పని అయితే చేస్తానో ఆ పనిలో ఎటువంటి అవాంతరాలు లేకుండా జరగాలని చెప్పి కోరుకో. ఆ పని పూర్తయ్యేంత వరకు నేను శ్రమిస్తాను. నీ చేత నేను చేపిస్తా, శ్రమించేలా చేస్తాను. అయితే ఒక విషయం అయితే మర్చిపోవద్దు, కొన్ని కర్మ ఫలితాలు ఉంటాయి. వాటిని నువ్వు తప్పకుండా చేయాల్సిందే, అనుభవించాల్సిందే. చిన్న చిన్న తప్పుల వల్ల నీకు రావాల్సిన కొన్ని విషయాల్లో నువ్వు వాటిని అనుభవించలేకపోతున్నావు. అవి మరింత ఎక్కువగా కొండంతై నిన్ను బాధ పెడతాయి. కాబట్టి పొరపాటును కూడా వాటి నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి అనుకోవద్దు. వాటి ద్వారా నువ్వు తప్పించుకుంటే దానికి 10 ఎక్కువగా సమస్యలో నువ్వు చిక్కున్న వాడిపోతావు. నువ్వు కోరుకునేటువంటి ప్రతి కోరిక కూడా నేను నీకు అందించే సామర్థ్యం ఉంది. కానీ కొన్ని మార్గాల్లో వెళ్తే, తప్పుడు మార్గాల్లో వెళ్తే నీకు ఇలా జరుగుతుంది. మంచి మార్గంలో వెళ్తే నీకు అంతా మంచి జరుగుతుంది, కానీ ఆలస్యం జరుగుతుంది. కాబట్టి ఓపిక పట్టాలి. నీ కర్మ ఫలితాలన్నీ కూడా తీరిపోయి నీ కల తప్పకుండా నెరవేరే బాధ్యత ఈ తండ్రి చేస్తాడు. ఖచ్చితంగా చూడు, నీ మనసు ఎంత అందంగా ఉంటుందో నాకు తెలుసు. నీ జీవితం కూడా అంతే అందంగా ఉండేలాగా నేను చూసుకుంటాను. కాబట్టి నేను నీకు ఒక మార్గాన్ని చూపిస్తానని ఎందుకు చెప్పానంటే, రేపటి రోజున ఆశ్చర్యపోయేటువంటి ఒక గొప్ప రోజు. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు ఇది కావాలి నాకు, ఈరోజు నేను ఇది చేస్తే బాగుండు, ఈరోజు నాకు ప్రశాంతంగా ఉంటే బాగుండు, ఈరోజు నా కుటుంబంతో నేను హ్యాపీగా ఉంటే బాగుండని చెప్పి కళ్ళకు కన్నటువంటి ఆ కళ్ళన్నీ కూడా ఈరోజు సాకారం చేసే అవకాశము నీకు ఈ శివయ్య కల్పిస్తాడు. అంతేకాదు, నీ శివయ్య ఎప్పుడు నీ జీవితంలో ఒక మంచిని మాత్రమే కోరుకుంటాడు, రాసి పెట్టాడు కూడా. అయితే నువ్వు మాత్రం దిగులు పడుతూ ఉన్నంత కాలము నీకు ఏమీ చేయలేను నేను. ఎక్కువగా నిరాశ నిస్పృహలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలతో ఉండు. మనసుతో ఏదైనా జరగాలని చెప్పి కోరుకో. మంచి మనసుతో భవిష్యత్తును కూడా బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ము. అయితే కష్టపడి ఎదిగిన వారికి ఎప్పుడు కూడా మంచి సంస్కారం ఉంటుంది. అది నీలో చాలా ఎక్కువగా ఉంది. అయితే ఒక్కసారి అందరంతా ఎక్కి పైకి ఎక్కాలనుకుంటున్నావు. ఒక్కసారి నువ్వు గమనించి చూస్తే వారికి ఎంత అహంకారం ఉంటుందో ఒక్కసారి గమనించు. ఎందుకో నీకు బాగా తెలిసిపోతుంది. కాబట్టి నిన్ను ఒక్కసారిగా అందరంత ఎత్తులో నేను కూర్చోబెట్టాలని చెప్పి అనుకోవడం లేదు. అలా నువ్వు కూర్చుంటే నీ మనసు గర్వంతో నిండిపోతుంది. ఎదుటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానము, అలాగే వారి పనితీరు, వారి యొక్క కష్టం నీకు చాలా చిన్న చూపుగా కనిపిస్తాయి. కాబట్టి నువ్వు చిన్నగా పైకి రా, ఒక్కో మెట్టు ఎక్కుతూ రావాలి. ఎప్పుడు కూడా అందలం ఎక్కేసారి ఒకేసారి ఎక్కాలని చెప్పి ఎప్పుడు అనుకోకు. నువ్వు కష్టపడుతూ ఉండు. నీ కష్టానికి అయినటువంటి ప్రతిఫలాన్ని ఈ శివయ్య నీకు ఎలాగైనా ఇస్తాడు. ఈ నమ్మకాన్ని మాత్రం నువ్వు కోల్పోవద్దు. చూడు, రోజులో ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు, ఒకరోజు ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకు మంచి జరగాలని, మనం సంతోషంగా ఉండాలి, మన కుటుంబం బాగుండాలని చెప్పి ఎప్పుడు కోరుకోవడం కంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలని, మనతో అందరూ బాగుండాలని అనుకో.
అప్పుడు నేను ఉండాలని చెప్పి కోరుకో. అప్పుడు నీ జీవితం చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు, నేను నీకు ఒక సూచన కూడా ఇవ్వబోతున్నాను. ఈ విషయాలు నీకే ఎందుకు పదే పదే చెప్తున్నానో తెలుసా? అతి కొద్ది రోజుల్లోనే నువ్వు పట్టిందల్లా బంగారం కాబోతుంది. నువ్వు అందరంత ఎత్తుకు ఒక్కసారిగా ఇప్పుడు నువ్వు ఎదగడం లేదు. చాలా కష్టాల తర్వాత నువ్వు ఒక విజయ పదాన్ని చేరుకోబోతున్నావు. నీ ప్రతి కోరిక కూడా ఒక్కోటి తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది. అయితే నువ్వు దేన్ని చూసుకొని ఇంతగా శ్రమిస్తున్నావో గర్వంగా అహంకారంగా కూడా ఎప్పుడు కూడా ప్రవర్తించవద్దు. నువ్వు ఎప్పుడు ఒకేలా మంచి వాళ్ళలాగే ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, మంచి మనసును అలవర్చుకొని ఉండాలి. నీ శివయ్య ఎప్పుడు కూడా నీకు అనేక రకాల మార్గాలను చూపిస్తూ ఉంటాడు. అర్థమైందా? నీకు ఏదైతే కావాలో, ఏది చేస్తే మంచి, ఏది చేస్తే చెడని జరగబోతున్నటువంటి తరుణంలో నేను ఎదురుపడి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే నీకు ఈ సమయంలో ఇది అందకపోవటమే మంచిదని చెప్పేసి నాకు అనిపిస్తే దాన్ని నీకు దూరం చేస్తాను. కొన్ని విషయాలు నేను దూరంగా ఉంచుతాను కూడా. ముందు నాకు నువ్వు సంతోషంగా ఉండటం కావాలి. అలాగే నేను ఎప్పుడు కూడా నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో చూడాలనుకుంటున్నాను. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నా ఆలోచన విధానం ఎప్పుడు కూడా నా బిడ్డలకి ఏది ఇస్తే మంచిది, ఏ సమయంలో ఇస్తే మంచిది అనే విధంగా నేను ఆలోచిస్తూ ఉంటాను. కానీ నువ్వు ఆవేశంలో నీ ఆలోచన విధానంతో పూర్తిగా ప్రతికూలమైనటువంటి ఆలోచన చేస్తూ నన్ను దేవుడు కాపాడడం లేదు, దేవుడు నా జీవితాన్ని ఇలా రాస్తున్నాడని చెప్పేసి ఒక్కసారిగా కాకపోతే మరొకసారైనా కానీ దైవదోషం చేస్తున్నావు. కాబట్టి దైవదోషం చేయవద్దు. దైవం లేడని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవద్దు. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా దిగదార్చుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. నీ కోపాన్ని అణిచివేసుకో. నీ గౌరవాన్ని నువ్వు పూర్తిగా కాపాడుకో. అలాగే నీకు నీ జీవితంలో కొత్త ఆరంభానికి తొలి అడుగు రేపటి రోజునే పడబోతుంది. అలాగే నీకు జీవితంలో కొత్త ఆరంభానికి కూడా నేను ఇవ్వబోతున్నాను. నాకు ఎంతో ఇష్టమైనటువంటి నా భక్తుడికి ఎంతో ప్రీతికరమైన అనుగ్రహం దక్కబోతుంది. అయితే నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది కూడా నీకు తప్పకుండా చేరుతుంది. చూడు భక్త, భవిష్యత్తు కంటే కూడా ఏది ఎక్కువ కాదు. కొన్ని బంధాలు పుట్టుకతో వస్తాయి, మరికొన్ని మధ్యలో వస్తాయి. కొంతమంది మనతో కొన్ని రోజులు ఉంటారు, వెళ్తారు. జీవితంలో కొన్ని సంబంధాలు అనుకోకుండా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన ఇద్దరి బంధం కూడా పుట్టుకతోనే ప్రారంభమైంది. కాబట్టి నువ్వు ఈ శివయ్యనంత దగ్గరగా చేసుకున్నావు. నువ్వు నా బిడ్డవయ్యావు. చూడు, నా భక్తుల జీవితం అంతా కూడా సంతోషంగా ఉండాలనేదే నా యొక్క కోరిక. నన్ను ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి వేడుకుంటారో వారి యొక్క సర్వం కూడా నాకు అన్ని రకాల కోరికలను కావాలని, కాబట్టి నేను వారి యొక్క కోరికలు నెరవేరుస్తాను. మీరు చేసేటువంటి అత్యంత నమ్మకం, శ్రద్ధ ఇవి మీరు ఏర్పరచుకునేలా చేసుకోండి. గుర్తుపెట్టుకో, నమ్మిన వారికి భగవంతుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు, కొండంత అందంగా నిలబడతాడు. కాబట్టి భగవంతుడు ఎదిగినటువంటి ఒక పచ్చని చెట్టంత నీడగా, స్వచ్ఛంగా ఎప్పుడు కూడా అండగానే ఉంటాడు. నువ్వు భగవంతుని ఎంతగా అయితే ప్రేమిస్తావో ఆ అండ, ఆ నీడ నీకు తోడుగా ఎత్తుగా ఉంటుంది. కాబట్టి నిన్ను ఎలాంటి దుష్టశక్తులు కూడా ఏమీ చేయలేవు, చెడు శక్తులు కూడా ఏమీ చేయలేవు. ఈ విషయాన్ని అయితే నువ్వు మర్చిపోవద్దు. దైవాన్ని ప్రతిక్షణం కూడా స్మరించుకుంటూ ఉండు. ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ఉండు. నీ దారిలో నువ్వు ఎంచుకో. చేతనంత సహాయం చెయ్యి లేదా మానుకో. అంతేకాని ఎవరిని కూడా చిమార్చుకొని చెదిరించుకోవడము, మిగతాదంతా కూడా వారిపై భారం వేయటము అస్సలు చేయకు. మిగతాది కూడా భారం నాపై వేస్తే చాలు. నిశ్చితంగా నువ్వు ఉంటే చాలు. నీ మనసులో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలని బయటకు పంపించు. నీ మదిలో మీరేటువంటి ప్రశ్నలకి తప్పకుండా సమాధానం దొరుకుతుంది. నీ కర్తవ్యాన్ని నువ్వు చక్కగా నిర్వర్తిస్తూ ఉండు. నువ్వు చేసేటువంటి పని ఇంతకు మించి ఏది ఉండదు. నమ్మకంతో నువ్వు ఏ పనైతే మొదలు పెడతావో, ఏ పనినైతే నువ్వు చక్కగా చేసుకుంటూ మనసా వాచా కర్మను నమ్మి మనస్ఫూర్తిగా దైవంలాగా భావించి శ్రమ చేస్తూ ఉంటావో నీకు తప్పకుండా అందులో విజయం ప్రాప్తిస్తుంది. అర్థమవుతుంది కదా? ఈ విషయాన్నైతే మర్చిపోవద్దు. ఇదొక్కటి కూడా నువ్వు ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండు. ఇక మరొక విషయం, నువ్వు అవసరం లేదని చెప్పి అనుకున్న వాళ్ళకి నువ్వే అవసరం అనిపించే విధంగా ఈ శివయ్య చేస్తాడు. అలాంటి వారి గురించి నువ్వు ఆలోచించవద్దు. కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు.
చాలా గొప్పది. ఎప్పుడు ఎలా మారుతుందో దానికి కూడా తెలియదు. నువ్వు అవసరం లేదన్న మనుషుల్ని వదిలేసేయి. ఎవరైతే అనుకున్నారో వారి తప్పకుండా నేను వెతుక్కుంటూ ఏ దారి నుండైనా కానీ నీ కాళ్ళ దగ్గర చేరవచ్చు. అర్థమైందా? కాబట్టి ఓపికగా ఎదురు చూస్తూ ఉండటమే నీ పని. నువ్వు అవసరం లేదని చెప్పి అనుకున్న వారికే నువ్వే అవసరమనే విధంగా కాలం సమాధానం చేయబోతుంది. కాబట్టి ఓపికతో నువ్వుంటే నీవు ఇంకా ఎన్నో ఆశ్చర్యాలను చూసేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అవకాశం, కాలం నీకు వస్తుంది కూడా. నువ్వు ఎవరిపైనా కూడా పగ ప్రతీకారాలు అనుకుంటూ అనవసరమైనటువంటి అర్థోపార్థం లేనటువంటి ఆలోచనలు గురి కావద్దు. ఇక చివరగా మరొక విషయం, ఎదుటివారిని చెడ్డవారిని చేయటము, నీ సంతోషం కోసం మరొకరిని బాధ పెట్టడము, ఇంకొకరిని కారణం లేకుండా దూషించడము, ఒక క్షణం పాటు నీ సంతోషం కోసం మరెవరినో వారి జీవితంతో ఆటలాడుకోవటము, వారి పతనానికి కారణం కావటము, ఇటువంటివి ఎప్పుడు కూడా నువ్వు చేయవద్దు. నీ జీవితానికి ఇటువంటివి ఎప్పుడు కూడా సరిపోవు. కాబట్టి ఈ ఆలోచన విధానం నీకు లేదు. ఎక్కడ నువ్వు తప్పుడు మార్గంతో నడుచుకునేటువంటి నీ చుట్టూ ఉన్నవారు కాలుస్తారనేదే నా బాధ. కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్పినా వెంటనే పూర్తిగా గుడ్డిగా నమ్మవద్దు. ఎవరైనా లేనిపోని విషయాల్ని నీ బుర్రలోకి ఎక్కిస్తున్నారంటే తప్పకుండా నీ వారు వాళ్ళ యొక్క అంతం నేను చూస్తాను. గుర్తుపెట్టుకో, ఈ ఒక్కరోజు ఇలా ఉందంటే మరొక రోజు మరొకలా ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకు. అంటే ఈరోజు శాశ్వతం కాదు కదా, ఒక్కొక్క రోజు ఒక్కోలా వస్తుంది. కష్టం, సుఖం, సమస్య, ఆనందం ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా సమన్వయంగా వస్తూ ఉంటాయి. ఇక పక్కవారిని చెడ్డవారిని చేయడము, అనవసరంగా ఎదుటివారిని వ్యక్తులతో లేనిపోని మాట్లాడడము పద్ధతి కాదు. నీ స్వభావాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే ఉంచుకో. మంచి మనసుతో అందరిని కూడా పలకరిస్తూ ఉండు. నీ బాధని నువ్వు తప్పకుండా ఎలాగైతే అనుభవించావో అందుకు పదింతలు ఎక్కువగా సంతోషాన్ని నువ్వు స్వీకరించబోతున్నావు. మంచివారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. నీ జీవితం పట్ల నువ్వు తప్పకుండా అనుభూతి పొందుతావు. అంతేకాదు, ఇక రేపటి రోజున నువ్వు నా దేవాలయ దర్శనం చేసుకో. నా దేవాలయంలో కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకొని కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చేసుకో. తర్వాత నీ మదిలో మెదిలేటువంటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. రేపటి రోజున నీకు నీ గమ్యము పట్ల ఒక మంచి అవగాహన ఏర్పడుతుంది. అలాగే నువ్వు ధర్మ మార్గంలో ఎప్పుడు ఎలా అయితే ఉంటున్నావో ముందు రోజుల్లో కూడా అలాగే ఉండు. నువ్వు కష్టం చేసినటువంటి ప్రతీది కూడా నీకు తప్పకుండా దక్కేలా నేను చేస్తాను. కాలం ఖచ్చితంగా నీకంటూ ఒక కొత్త రోజుని పరిచయం చేస్తుంది. నేను కాలాన్ని కూడా ఆదేశిస్తాను. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కటి కూడా నా కనుసైగల్లోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా ఆది నుండి అంతం వరకు అన్నీ నేను చూస్తూ ఉంటాను. మహాపాపాలని అన్నిటిని కూడా దూరం చేస్తాను. ఇది మాత్రం నేను కాల్చి బూడి చేసేద్దాం. ఈ విషయాన్ని మాత్రం నువ్వు మరొకకు. నీ జీవితాన్ని మార్చే బాధ్యత ఈ శివయ్యకు అప్పగించు అని శివయ్య చక్కటి సందేశాన్ని భక్తుల కోసం పంపారండి. రేపు మళ్ళీ కలుద్దాం.